హిందూ బంధువులందరికీ కూడా మీ భారతానంద మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పటివరకు మన యొక్క ఓం భారత్ శక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసి ఈ మన ఛానల్లో వచ్చేటటువంటి మరెన్నో గొప్ప గొప్ప సందేశాలు పక్కవారికి తెలియజేయాలంటే ఈ యొక్క ఛానల్ని షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. టైం 2:15 అవుతుంది. నేను ఏదైతే మారేపల్లిలో నేను బస్సు కోసం వెయిట్ చేశాను, కానీ కొన్ని మండలాలకి ఏ కారణం చేత మరి బస్సులు రాలేదో అది ఆ భగవంతుడికే ఎరిక. కానీ ఏదైతే నేను హైందవ శంకరామైనటువంటి సభకి నేను బయలుదేరాను, కానీ బయలుదేరితే నేనే నా ఏరియాకే బస్సులు రాలేదేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నాకు ఇక్కడ ఒక సాధువు కనిపించారు. అసలు ఈ సాధువు ఎందుకు వచ్చారు, అసలు ఈ సాధు ఎందుకు అసలు ఈ రైల్వే స్టేషన్లో కూర్చున్నారు? ఇది చూస్తే ఈయన యొక్క మెడలో ఇది కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఆయన మాట్లాడదాం. నమస్తే, హరి ఓం స్వామి. మేము బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటండి? మాది వేచలం దేవరాపల్లి మండలం. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో ఉన్నారు. మీ మెడలో ఈ కార్డు చూస్తే హైందవ శంకరావం సభకి వెళ్తున్నట్టు ఉంది. నిజమేనా? అవునంటారు కాదండి? హైందవ శంకరావం మీటింగ్కి వెళ్తున్నాం. అసలు మీరేంటి అసలు ఇంత అర్ధరాత్రి ఎందుకు రైల్వే స్టేషన్లో మీరు ఇక్కడ ఉన్నారు? మాకు బస్సులు కొన్ని బస్సులు వస్తాయనేసి మాట ఇచ్చారు. రాత్రి 2 గంటల వరకు అక్కడ వెయిట్ చేసాం, బస్సులు రావటం లేదు. కానీ ఎంత కష్టమైనా సరే మేము హైందవ శంకరావం మీటింగ్కి చూడాలి, అది వినాలి అన్న ఉద్దేశంతో మా హిందూ దేవాలయాలన్నీ కూడా పాడుపైపోతున్నాయి, దాన్ని ఇబ్బందులు గురవుతున్నాయి. కారణంగా వల్ల మరి మేము హైందవ శంకరావం మీటింగ్కి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి మరి 3 గంటలకు 4 గంటలకు ట్రైన్ అని చెప్పారు. ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. తప్పకుండా మేము ఎంతైనా కష్టపడి ఎంతో మంచుతోటి తోవ కనిపించినటువంటి సమయంలోనూ కూడా బండి మీద అంత దూరం నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఇక్కడికి రావడం జరిగిందండి. అసలు మీకు మధ్యతోలు వస్తున్నప్పుడు ఇన్ని ఇబ్బంది పడ్డానని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు